పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రాణభయంతో గజగజ వణుకుతున్న పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం తీసుకున్న కఠిన వైఖరి కారణంగా పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా భారతదేశానికి పూర్తి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిన పాకిస్తాన్ ఇప్పుడు చైనా, గల్ఫ్ దేశాల నుండి సహాయం కోసం అర్థిస్తోంది. పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకుంది. పీఓకేలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. భారతదేశం పీఓకేపై దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతుంది. అందుకే పీఓకేలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించింది. జీలం వ్యాలీలో లౌడ్ స్పీకర్స్ను ప్లే చేయడంపై కూడా నిషేధం ఉంది. పాకిస్తాన్ పీఓకేలో దాదాపు 1000 మదర్సాలను మూసివేసింది. అన్ని ప్రజా కార్యకలాపాలను నిషేధించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారతదేశ రాఫెల్ యుద్ధ విమానాలను విమర్శిస్తూ అది రఫేల్ అయినా లేదా రఫేల్ మామైనా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. పాకిస్తాన్ సైన్యం నైతిక స్థైర్యం చాలా ఎక్కువగా ఉందని, భారతదేశం ఏదైనా చర్య తీసుకుంటే దానికి తగిన సమాధానం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ప్రకటనలు బట్టి దాడి ఖాయమని స్పష్టమవుతుందని ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా అన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి సమన్వయకర్త రాణా ఎహ్సాన్ అఫ్జల్ ఖాన్ కూడా భారత్కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ వెంట చైనా రాయబారి జియాంగ్ జడంగ్ను కలిపి సహాయం కోరింది. ఇది చైనా నుండి 40 VT-4 ట్యాంకులను కూడా ఆర్డర్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 350 VT-4 ట్యాంకులు ఉన్నాయి. కానీ భారతదేశ బలం ముందు అవి సరిపోవు. పాకిస్తాన్ నాయకులు బెదిరింపులు జారీ చేస్తుండడం వచ్చు. కానీ భారత్ నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా పరిస్థితి మరింత ఉద్రిక్తగా మారింది. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పడం ఖాయమని భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పీఓకేలో అత్యవసర పరిస్థితి, నిషేధం వంటి చర్యలు భారత్ తదుపరి అడుగు గురించి పాకిస్తాన్ ఎంత భయపడుతుందో చూస్తేనే తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.